सानो मन्द्रेशमूर्जन्तुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतु। శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజ, వ్రతము, కర్మ ఆచరణ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పకుండా ఆచరణ చేయవలసినటువంటి పూజ తులసీ పూజ. మనం ప్రతినిత్యము తులసీ పూజ చేస్తూ ఉంటాము. అందున ఈ కార్తీక మాసంలో చేసేటువంటి తులసీ పూజకి అత్యంత విశేషమైనటువంటి ఫలాన్ని చెప్పారు. ఇంతకుముందు వీడియోలో మనము ఆశ్వయుజ శుద్ధ దశమి లేదా ఏకాదశి నుంచి లేదంటే పౌర్ణమి నుంచి కార్తీక స్నానం ప్రారంభం చేస్తారు అని మనం చెప్పుకున్నాము. ఈ కార్తీక స్నానంతోటే మనకి కార్తీక వ్రతారంభం అవుతుంది అని చెప్పుకున్నాము. ఈ కార్తీక స్నానంతోటే మనకి మనస్సు, దేహము, ఆత్మ అన్నీ కూడా శుద్ధి అయ్యి ఈ కార్తీక వ్రతాలను ఆచరణ చేసేందుకు యోగ్యత లభిస్తుందని కూడా చెప్పుకున్నాము. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, కార్తీక మాసం ప్రారంభమయ్యేది కార్తీక మాసంలో కదా, అమావాస్య నుంచి మాసం మారుతుంది కాబట్టి అప్పటి నుంచి ఆచరణ చేయాలి, కానీ విజయదశమి నుంచి ఎందుకు ఆచరణ చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, పౌర్ణమి నుంచి మాసం ప్రారంభమయ్యేటువంటి పద్ధతి ఒకటి ఉంది, అమావాస్య నుంచి మాసం ప్రారంభమయ్యేటువంటి పద్ధతి ఉంది. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే ప్రతిపత్తి నుంచి, అమావాస్య తర్వాత వచ్చేటువంటి ప్రతిపత్తి నుంచి మాసం మారుతుంది అని మనకి లోకంలో ప్రసిద్ధమైనటువంటి రెండు పద్ధతులు ఉన్నాయి. అలా చూసుకున్నప్పుడు ధర్మశాస్త్రంలో పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యేటువంటి కార్తీక మాసం గురించి ధర్మశాస్త్రం వివరిస్తోంది. మన ఆచరణలకి వచ్చేటప్పటికీ, అంటే మనం లెక్కించుకునే తిథులకి వచ్చేటప్పటికీ మనకి కార్తీక మాసం అనేది అమావాస్య నుంచి ప్రారంభమవుతోంది. ఏదైతే ధర్మశాస్త్రం చెబుతోందో ఆ రోజుకి మనం ఇంకా ఆశ్వయుజ మాసంలోనే ఉంటున్నాము. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసం కనుక కృత్తికా మండలము అని ఆచరణ చేస్తారు. అంటే అమావాస్య నుంచి మాసాన్ని లెక్కించేటువంటి వాళ్ళు కూడా పౌర్ణమి నుంచి ప్రారంభం చేసి మండలం రోజులు, అంటే 45 రోజుల పాటు ఈ కృత్తికా మాసాన్ని ఆచరణ చేసేటువంటి పద్ధతి కూడా మనకి లోకంలో ప్రసిద్ధంగా ఉన్నది. కనుక ఈ కార్తీక స్నానం అనేది విజయదశమి నుంచి ప్రారంభం చేసేవాళ్ళు, ఏకాదశి నుంచి ప్రారంభం చేసేవాళ్ళు, పౌర్ణమి నుంచి ప్రారంభం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనము కార్తీక మాసాన్ని అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం కనుక ఈ అమావాస్యకి 3 రోజుల ముందున మనము ఈ కార్తీక స్నానాన్ని ప్రారంభం చేసుకుని కార్తీక వ్రతాలను ఆరంభం చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో మనకు ధర్మశాస్త్రము తులసి పూజ చేయడం గురించి, అలాగే తులసి దళాలతోటి హరిహరాదులను పూజ చేస్తే వచ్చేటువంటి ఫలం గురించి కూడా మనకి ధర్మశాస్త్రం వివరిస్తోంది. అది తెలుసుకుందాం ఇప్పుడు. తులసీ దళలక్షేణ కార్తికేయోర్చయేద్ధరిం పత్రే పత్రే మునిశ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే. అంటే ఈ కార్తీక మాసంలో తులసీ దళాలతో హరిహరులని అర్చన చేసినటువంటి వాడు అర్చన చేసిన ప్రతి పత్రానికి కూడా ముక్తి అనేటువంటి ఫలాన్ని పొందుతాడు. అంటే మనం అనేక రకాలైనటువంటి పాపకర్మలు చేస్తూ ఉంటాము. తద్వారా మనం అనుభవించేటువంటి ప్రారబ్ధ కర్మలు అనేకం ఉంటూ ఉంటాయి. ఈ ప్రారబ్ధ కర్మలన్నిటి నుంచి కూడా మనకి ఒక్కొక్క పత్రం వల్ల ఒక్కొక్క ముక్తిని మనకి ఆయన ప్రసాదిస్తున్నట్లుగా ఈ శ్లోకం యొక్క భావం మనకి తెలుస్తోంది. తులసి చెట్టు మన ఇంట్లో ఉండడము, దాన్ని నీరు పోసి పెంచడము, ప్రతిరోజు తులసి చెట్టుని నమస్కరించడము, దాన్ని తాకడము, ఇవన్నీ కూడా పాపక్షయానికి కారణమవుతాయి. తులసి చెట్టు నీడలో శ్రాద్ధం చేసినట్లయితే పితృదేవతలంతా కూడా తృప్తి పొందుతారని చెప్పి ధర్మశాస్త్రం చెబుతోంది. తులసి వృక్షాలతో అలంకరించబడినటువంటి ఇంటికి అకాలంలో యమదూతలు రారు అని కూడా మనకి పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి మహిమ కలిగిన తులసి వృక్షాన్ని పూజ చేయడము మహద్భాగ్యంగా భావించాలి. తులసి చెట్టు మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మి ఉన్నట్లుగానే మనము భావన చెయ్యాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసీదేవిని అర్చించడం అంటే హరిహరులను అర్చన చేసినట్లే అని కూడా
మనకి పురాణం చెబుతోంది. ఇక ఈ తులసీ దళాలతోటి హరిహరులను అర్చించడం గురించి మనం వేరే వర్ణన చేయవలసినటువంటి అవసరం లేదు. తులసికి అభిషేకం చేయించి దీపం వెలిగించి పుష్పమాలలతో అలంకరించి తులసీ దళాలతో గోవిందుణ్ణి అర్చించడం ద్వారా మనకు అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది. తులసి అర్చన వల్ల ఇల్లు దేవాలయం అవుతుందని కూడా మనకి ధర్మశాస్త్రం చెబుతోంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ధార్మిక సమాచారం తెలుసుకునేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందితోటి మన ఛానల్ని పంచుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాము. శ్రీమాత్రే నమః.